నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజిరెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో కొంతమంది నాయకులు వారి ఉనికిని కాపాడుకోవడానికి ప్రజలను రెచ్చగేతే ప్రయత్నం చేస్తున్నారని, స్థానిక శాసన సభ్యురాలు గతాన్ని మర్చిపోయినారా అని, పారానగర్ డంపింగ్ యార్డ్ ఏర్పాటు కావడానికి కారకులు స్థానిక ఎమ్మెల్యే సునీత రెడ్డి అని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో అనుమతులు ఇచ్చినప్పుడు తమరు స్థానిక ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా పదవిలో కొనసాగుతూ అప్పుడు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, మాజీ ఎంపీపీలు జ్యోతి సురేష్ నాయక్, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లలిత నర్సింగ్, రుస్తుంపేట మాజీ ఎంపీటీసీ అశోక్, మేఘమాల, నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర అప్పు ఉంది. మేమంటున్నామంటే కేటీ రామారావు ఆ డ్రామా కంపెనీ ఏదైతే డ్రామా కంపెనీ ద్వారా నడిపిస్తున్న కార్యక్రమాలు ఏంటంటే కేవలం సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని ప్రజల్లో అమ్మోయం సృష్టిస్తూ, ప్రజల్లో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ, జిల్లాకో రాజకీయం, కులానికో రాజకీయం, మతాలు రాజకీయం చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు బీసీ గణన అయింది అంటేనంటే అది దేశంలోనే కాంగ్రెస్ పార్టీ పుణ్యము. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట కట్టుబడి బీసీ గణనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి బీసీ గణన చేసింది. అది వాస్తవం కాదా? మీరే గౌరవ ఎమ్మెల్యే గారు, సిద్దిపేట ఎమ్మెల్యే గారు వారే మేము బైగాట్ చేస్తున్నాము ఈ అంటే చెప్పిండ్రు. మేము చెప్పినాము, మేము అప్పీల్ చేసినాం ప్రజలకి, అయ్యా దండం పెడతాం, మీరీ కులగణన అనేది అన్ని వర్గాలకు సంబంధించింది. దీని ద్వారా రేషన్ కార్డులు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ వారికి పథకాలు చేపట్టడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పిన తర్వాత అప్పుడు చేసిర్రు. ఇప్పుడు ఏమంటుర్రు? బీసీ గణన అయినాకనే అంటున్నారు. మరి మీరు 10 సంవత్సరాలు మీరే పనులుదో మీరు బీసీ గణన చేయొచ్చు కదా. అప్పుడు ఏది ఏమైనా సరే శాస్త్రీయంగా బీసీ గణన జరిగింది, బీసీల లెక్క పెట్టే కార్యక్రమం జరిగింది, కులాల గణన జరిగినది వాస్తవం. రాహుల్ గాంధీ గారి నమ్మకం ఏ విధంగా నుంచి కాంగ్రెస్ పార్టీ వారి నాయకత్వాన్ని తూచా తప్పకుండా పాటించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారెంటీల్లో కూడా ఈరోజు కాకపోతే మేము వెనుకబడ్డాం. దేంట్లో వెనుకబడ్డాం? కాంగ్రెస్ పార్టీ బట్టబాయి మాటలు మాట్లాడట్లా వెనుకబడ్డాం. నిజంగా కూడా అది ఉన్నది ఉన్నట్టు చెప్పడం కాంగ్రెస్ పార్టీ నైజం. ఏదైతే రేవంత్ అన్న తర్వాత ఉన్నది ఉన్నట్టు చెప్పడం రేవంత్ అన్న నైజం, అది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లక్షణం. అది రాహుల్ గాంధీ పార్టీకి ఉన్న లక్షణం. అది ఎందుకు అంటున్నంటే ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిర్రో, ఈరోజు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, ఈరోజు ఫ్రీ కరెంట్ కానీ, గ్యాస్ కానీ, ఫ్రీ బస్ కానీ, ఈరోజు పేద వర్గాలకి, బడుగు బలైన వర్గ పిల్లలకి అసలు సౌకర్యం కానీ, నిన్ననే ఒక తర్వాత నేను ఇంటర్వ్యూలో చూస్తున్నాం, హరీష్ రావు గారే చెప్తున్నారు హాస్టల్లో సౌకర్యాలు మెరుగైనాయి, మేము ప్రతిపక్షంలో ఉండి మాట్లాడినాం, మేము రుణమాఫీ అయింది, ఈ 22,000 కోట్లు అయిందని ఆయన కూడా చెప్పిండు. నిన్ననే నాకు తర్వాత ఆయన ఒక ఇంటర్వ్యూలో, ఎన్టీవీ ఇంటర్వ్యూ, ఏదో టీవీ ఇంటర్వ్యూలో చెప్తున్నారు. మేమంటున్నాం ఏంటంటే మీరు నిజాలు కప్పుపుచ్చే కార్యక్రమాలు బంద్ చేసుకోండి. మీ దుకాణం బంద్ కావడానికి అన్ని రకాలుగా ప్రజలు సిద్ధమయ్యారు. ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంటే, ప్రజల్లో మీకు విశ్వాసం ఉంటే, మీరిచ్చిన డబుల్ బెడ్రూమ్ కానీ, మీరిచ్చిన హామీలు కానీ ఒక్కసారి పునరాలోచన చేసుకోండి. మీరు చేసిన అప్పులు కానీ పునరాలోచన చేసుకోండి. తర్వాత మీరు ఆ రోజు ఏం చేసిర్రు? మీరు వ్యవస్థలు విధ్వంసం చేసినారు. ఆ రోజు వ్యవసాయ